స్థలముల ద్వారా పోవలయున్నానేమి. మారాను బోలిన చేదైన స్థలము ద్వారా పోవలసి ఉన్నానేమి. మా రక్షకుండగు యేసే నడుపును. మారాని తనదు మాట నమ్ము. మా రక్షకుండ యేసే నడుపును. మారాని తనదు మాట నమ్ము. సియోను పాడుచు సియోను వెళ్ళుదాము. మనము పాడుచు వెళ్ళుదాము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే. ఐగుప్తును విడచినట్టి మీరు నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిలుపు. నేత్రాలు కానను పై నిల్పుడి. పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషము పాడుచు సియోను వెళ్ళుదును. కాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమ. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదు. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరహు పాపం మాని విధేయులై విరాజిల్లుడి. పాడైన కోరహు పాపంబు మాని విధేయులై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకంబు మనది. అచ్చాడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది. అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంభోగ కలసి పాడుము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంభోగ కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను పాడుచు సియోను ఆమేన్. రైట్. కొద్దిగా కుయ్యమంటుందంటే ఉందా? పర్లేదా? మీ అందరికీ వందనాలు.
దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరు బాగున్నారా? మేము కూడా దేవుని దయ వల్ల బాగున్నాం. అయితే మరి ఈ ఒత్తిడి రీత్యా పగలు రాత్రి అనక పరిగెత్తున్నాం. ఫుడ్ విషయంలోనేమో సరైన జాగ్రత్త తీసుకోలేకపోతున్నాం. సో బలహీనత బాగా వెంటాడుతుంది, నిద్రలు లేవు. ఇదంతా బ్యాలెన్స్ చేయాలి. ఎవరికన్నా చెప్తేనేమో దేవుడు మిమ్మల్ని నిద్రపోకుండా పని చేయమంటున్నాడా అంటున్నారు. అంటలేదు, కానీ మనం కొంచెం నిద్రపోవాలి, పని కూడా చేయాలి. మరి కరుణాకర్ గారికి కూడా ఆరోగ్యం అంతగా బాగలేదు. రేపన్నా నేను మరి ఆయనతో సెలవు పెట్టిద్దాం అనుకుంటున్నా. షాకింగ్ న్యూస్ ఆయనకి సెలవు పెట్టి వీలైతే నేనే ఇక గుంటూరు తీసుకెళ్ళి ఒకసారి టెస్ట్ చేస్తే అంతగా తగ్గడం అనేది మంచిది కాదు ఆరోగ్యానికి. దేవుడు మనల్ని చేశాడు, ఆయన కొరకు చేశాడు. ఈ పనిని మనకు అప్పచెప్పాడు. ఆయన చేసేది చేస్తాడు, మనం చేసేది మనం కూడా జాగ్రత్త పడి చేసుకోవాలి. మన ఆరోగ్యాన్ని ఎవరు చూడాలి? ఇక నువ్వు చూసుకో ప్రభువా, నేను నా ఇష్టం వచ్చినట్టుగా పనిలో ఉండిపోతానంటే కాదు, నీకే అప్పచెప్పానుగా అంటాడు. సో రోజు చలిలో తిరుగుతున్నాం కాబట్టి వీ మస్ట్ టేక్ కేర్ ఆఫ్ దిస్. అమ్మినికి కూడా తలనొప్పి, వీక్ నుండి బాగా తలనొప్పి అంటుంది. ఆవిడని కూడా టెస్ట్ చేయించాలనుకుంటున్నాను. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా మీ ఆరోగ్యాలు జాగ్రత్త చేసుకోండి. మెయిన్గా ఏంటంటే మన ఫుడ్ సరిగా లేదు. డైట్ అనేది చాలా చోట్ల కుటుంబాలు చక్కటి డైట్ తీసుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఏది దొరికితే అది తినేస్తున్నాం. రెండోది, మన డిజైన్ ఏదైతే ఉందో, మనకి ఏదైనా పెద్ద ఫంక్షన్ అంటంలోనే కోడి వేట, అది పలావ్, అదేమో ఆరోగ్యానికి వచ్చేసరికి అంత యోగ్యమైనది కాదు. నేను ఒక ఇంట్లో అమెరికాలో ఉన్నాను ఒక 15 రోజులు. మళ్ళా అక్కడికి ఇంకొక 5 రోజులు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. వాళ్ళు చాలా మంచి ఆహారాన్ని తీసుకుంటున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం, ఈవినింగ్. శరీరానికి ఉపయోగపడే శ్రేష్టమైన ఆహారాన్ని డిజైన్ చేసుకుని వాళ్ళు దాని విషయంలో చాలా శ్రద్ధ చేసి ఫ్రూట్స్ కానీ ఆహారం కానీ చాలా మంచి ఆహారాన్ని తీసుకున్నారు. అక్కడ తేడా నేను గమనించా. ఆ 15 రోజుల్లో కంప్లీట్గా నా హెల్త్ మార్పు వచ్చేసింది. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, మనం కాస్త జాగ్రత్తగా పట్టించుకుంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేవాళ్లే, కానీ మరి దాని గురించి పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేరు. మనం తప్పనిసరిగా, మీరు కూడా మీ ఆరోగ్యాలు కూడా మాకెంతో ప్రాముఖ్యం. మరి మనం ప్రతిరోజు స్వార్థ పనిలో ఉంటున్నాం. రాత్రి నేను దీని గురించి చాలా ఆలోచించాను. ఇది అంత తేలికైన పని కాదు. మరి అన్ని సంఘాలు అలా చేయట్లేదు. మన సంఘాల్లోనే అందరూ చేయట్లేదు. ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఒక గ్రామానికి సువార్త నిమిత్తమైపోయి 10-12 గంటల దాకా ఉండి సువార్తను అందించి అక్కడ పని అంతా జాగ్రత్త చేసి తిరిగి రావడం అనేది అది అంత తేలికైన పని కాదు. యేసయ్య రాక పర్యంతం ఇది కొనసాగాలని నా ప్రార్థన. లేకపోతే ఏం చేస్తారు తెలుసా? ఒక 20 ఏళ్ల తర్వాత మేము ఆ దినాల్లో పరుగులు ఎత్తాం, పని చేసాం, మీకులాగా కాదు అని మీరు చెప్పాల్సి వస్తుంది. ఆ మాట వినబడకూడదనేది నా ప్రార్థన. ఇంకా ఎక్కువ బిడ్డలు పరిగెత్తి పనిని చేయాలి. ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా. ఇది ప్రతి వెహికల్కి, మరి ప్రతి కార్యక్రమానికి, మరి అక్కడ మైక్ కానీ, లైటింగ్ కానీ, వాహనాలు కానీ, వాయిద్యాలు కానీ, డెకరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మరి ఖర్చుతో కూడిన విషయాలు. బయట అయితే 10 అంతలు అయ్యేది మన బిడ్డలు మరి ఒక వంతుతో మనకు పని చేసి పెడుతున్నారు. అది కూడా కృపే. ఈ పనిలో ఉండడం గొప్ప భాగ్యం. మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. రెండవది ఏంటంటే,
ఈరోజు వాక్యంలో నుండి నేను ఆ విషయాలు కొన్ని మీకు టచ్ చేసి చెప్తాను. మరి ఈ ఫలాలు అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. మీకు మామిడి చెట్టు ఉందనుకోండి, ఈ సంవత్సరానికి కాసే కాయలు అది అమోఘం, అద్భుతం. చూసారా, ఒకటి పండిందని, ఒకటి చిలకొట్టిందని, మరి చాలా రుచిగా ఉన్నాయని, రకరకాలైనటువంటి మనకు ఐడియాలు వస్తాయి ఫలాల గురించి. ఆ ఫలాలు మనం ఏం చేస్తాం, ఆ సంవత్సరానికి కోసుకుని తినేస్తాం, లేకపోతే పంచుతాం, లేకపోతే వినియోగిస్తాం. చెట్టునే ఉంచేస్తామా? పిచ్చోళ్ళు కూడా చెట్టును ఉంచరు, మనం ఉంచిన చిలకలు ఉంచవు. కాబట్టి దానిని మనం ఆస్వాదిస్తాం, ఆ ఫ్రూట్ని. అలాగే పరిచర్యలో మనం రోజు పనిచేస్తున్నప్పుడు వచ్చే పాటలు కానీ, వర్తమానాలు కానీ, మీ పాస్టర్ గారు మైక్ పట్టుకున్న ప్రతిసారి అనేకమైన క్రొత్త విషయాలు చెప్తారు. చూసారా, మీరు క్రొత్త విషయాలు చెప్పినప్పుడు దాటిని జాగ్రత్త చేయకపోతే వర్షపు నీరుతో సమానం అయిపోద్ది. ఆయన ఎవరండి? సర్ ఆర్థర్ కాటన్. ఆ సర్ ఆర్థర్ కాటన్ బ్రిటిష్ ఇంజనీర్. ఆయన రాక మునుపు కూడా ఎంతో వర్షం పడింది, ఎంతో నీరు మరి పైనుండి వచ్చింది, కానీ ఊరకనే సముద్రంలో పడి పోయింది. మంచినీళ్ళు కూడా త్రాగడానికి నీళ్లు లేక అల్లాడిపోయిన రోజులు ఆ దినాల్లో మన ప్రాంతంలో ఉన్నాయి. కానీ ఆయన వచ్చిన తర్వాత గుర్రం వేసుకుని ఇదంతా తిరిగి, అటంతా తిరిగి, గోదావరి జిల్లా తిరిగి, కృష్ణా జిల్లా తిరిగి, ఇక్కడ 2 ఆనకట్టలు కడితే, ఇంకా కొన్ని ఆనకట్టలు కడితే పంటలు పండుతాయని గ్రహించి ఆయన నీటిని ఇప్పుడు ఏం చేశారు, జాగ్రత్త చేశారు. మనకి ఇప్పుడు సార్వాకు కావాలంటే సార్వాకు నీరు వస్తుంది, దాళవాకు కావాలంటే దాళవాకు నీరు వస్తుంది. ఎండాకాలంలో నీటిని జాగ్రత్త చేసి మనకు మంచినీళ్ళు, ఆ టయానికి మంచినీళ్ళు వదులుతున్నారు. చెరువుల్లో ఒక మంచినీళ్ళు, కాలువల్లో ఒక మంచినీళ్ళు. మన పంపులు ఎండాకాలం కూడా పనిచేస్తున్నాయంటే కారణం ఏంటో తెలుసా? భూగర్భ జలాలు చూసుకుని వాళ్ళు కరెక్ట్ టయానికి తగ్గిపోతుంది అంటంలోనే మళ్ళా వదులుతారు. ఎక్కడుందో వాటర్ అంతా డ్యామ్ దగ్గర కట్టి నిలవగట్టి అక్కడ దాచి ఉంచారు. అలాగే దానిని మనం వచ్చినప్పుడు ఒడిసి పట్టుకుంటున్నారు అన్నమాట. దాన్ని లేకపోతే ఏమైపోయేది, సముద్రం పాలైపోయేది. ఇప్పుడు వర్తమానాలన్నీ సముద్రం పాలైపోతున్నాయి. కొద్దిమంది దగ్గరే పుస్తకాలు ఉన్నాయి, అది కూడా మీరు మళ్ళీ తిరగేట్లా, మీరు పుస్తకాలు తిరపాలి, రాసుకున్న వాక్య వర్తమానాలు చూడాలి. రాసుకున్న వాక్య వర్తమానాలు మీరు కొంచెం, మీరు ఇప్పుడు డిఎల్ మూడీ భక్తుడు, ఈ భక్తులు గొప్ప గొప్ప దైవజనులందరూ వాడబడినప్పుడు వాళ్ళ విశ్వాసులే కొద్దిమంది వాటిని లిఖించి పెట్టారంట. మీలో కొంతమంది ఇంటి దగ్గర ఖాళీ ఉన్న బిడ్డలు ఉన్నారు, మీరు రాసి పెట్టండి. వర్తమానాలు రాసి ఒక 100 పేజీలు చేస్తే బుక్ అయిపోద్ది. కరుణాకర్ గారు పుస్తకం రాసినట్టు అయిపోద్ది. ఆయన కూర్చుని రాయాలంటే అయ్యే పని కాదు. ఇప్పుడు నేను స్త్రీల గురించి మాట్లాడుతూ వస్తున్నాను, ఎన్నో విషయాలు చెప్పాను. ఒక్కొక్క పేజ్. ఇప్పుడు రూతం ఉంది, రూతు గ్రంథంలో మరి ఆ పిల్లాడికి రూతు బోయజులకు పుట్టిన కుమారుడి పేరేంటి? ఒబేదు. ఒబేదుకు పేరు ఎవరు పెట్టారు? స్త్రీలే పెట్టారు అని ఒకరోజు వర్తమానం అందించా. ఇంకొక రోజు వర్తమానం మరి కడుపులోనున్నటువంటి పురుషుణ్ణి, మామూలు పురుషుడు కాదు, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటే స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైనటువంటి పురుషుణ్ణి సహితము మరియ మాటలు మరి గంతులు వేయించినాయంట. మరియ స్త్రీనేగా ఏమండి? అంటే స్త్రీ పురుషులకు వాక్యం చెప్పకూడదనేది ఒకటి తెచ్చి సంఘంలో ఊరేగిస్తున్నారు. మరి స్త్రీ ద్వారా పలికినటువంటి వందనవచనం, స్త్రీ ద్వారా పలికినటువంటి వర్తమానం, స్త్రీ ద్వారా పలికిన విధానం పురుషుణ్ణి ప్రభావితం చేసిందా లేదా అనేది అదొక పేజ్. ఇంకొక మాట వేముల మాటలో చెప్పాను, ఏం జ్ఞాపకం చేశాను? వేముల మాటలో ఎలిజబెత్, ఆగండి, పేరు పెట్టమాకండి, యోహాను, అది మరి జకరియా కాదు, యోహాన్ అని పేరు పెట్టండి అని చెప్పింది ఎవరు? ఎలిజబెత్తే, స్త్రీనే. ఎక్కడ చెప్పింది? సమాజ మందిరంలో చెప్పింది, బయట కాదు సుమా. మాట్లాడనే కూడదు అంటున్నారు వాళ్ళు. మాట్లాడింది, డెసిషన్ మేడ్. కాబట్టి ఇలా ఎన్నో విషయాలు ఒక్కొక్కటి. సమూయేలు గురించి, సమూయేలు మరి అక్కడ ఆయన ఎవరండి? సమూయేలు యొక్క గురువు గారు ఏలి అక్కడ ఉండగానే
మరి తల్లి ప్రతిష్ఠించనని వాక్యంలో రాయబడింది. చూసారా, ఎన్నో విషయాలు ఇవన్నీ ఒక్కొక్క పేజీ ఒక 25 పేజీలు 100 పేజీలు చేస్తే ఏమవుద్ది? బుక్ అయిపోద్ది. మీరు రాయొచ్చుగా, మీరే రాసుకోండి, మేము కానుక పడేస్తాం అన్నట్టుగా కూర్చుంటే అది దానివల్ల ప్రయోజనమేమీ లేదు. యూ కెన్ మేక్ ఇట్. ఇప్పుడు మీరు రాస్తారు, జాన్ మోయిస్ గారికి ఇచ్చామనుకోండి, కొంచెం ఎడిట్ చేసే విషయంలో చేర్పులు మార్పులు చేసి చక్కగా వదిలితే వర్తమానాలు ఇప్పుడు నేనేం చెప్తున్నాను మీకు, ఈ సంవత్సరం పంట ఈ సంవత్సరమే జాగ్రత్త చేయాలి. పంటను ఏం చేయాలి? జాగ్రత్త చేయాలి. అద్భుతమైన విషయాలు కరుణాకర్ గారు చెప్తారు, అద్భుత దైవజనులు అందరూ చెప్తారు. మీలో కూడా మాట్లాడేటప్పుడు విశ్వాసులేం తక్కువ కాదు, విశ్వాసులకు కూడా దేవుడు కృపణిస్తాడు. ఒకసారి రాణిమ్మ గారు చెప్పారు, మన గోడపాడు రాణిమ్మ గారు, మరి సమర్పణ అనేది, సంపూర్ణ సమర్పణ అనేది, వెండి బంగారు నగలు అన్నీ కూడా దేవునికి సమర్పించేసుకుని నేను దేవుని కొరకు ప్రతిష్ఠ చేయబడ్డాననేటటువంటి ఆ సమర్పణ మామూలు సంగతి కాదు. ముఖ్యంగా ఇది స్త్రీలకు మనకు ఇవ్వబడిన గొప్ప ఘనత అని చెప్పింది ఆమె. ఇప్పుడు పురుషుడు సమర్పించుకున్నా కానీ ఎవరు పెద్ద పట్టించుకుంటారా? పెద్ద తేడా ఉండదు కదా, కనబడదు. అదే స్త్రీ సమర్పణ చేసుకుంటే ఆ విషయం ఆవిడ నాకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా కానీ ఐ నెవర్ ఈవెన్ రికగ్నైజ్డ్ దట్. ఆ మాట నాకు నా మనసులో కూడా రాలేదు. ఇది స్త్రీలుగా మనకివ్వబడిన గొప్ప అవకాశం, ఘనత అని చెప్పారు ఆమె. ఇలాంటి థాట్స్, కొత్త ఫ్రూట్స్, థాట్ అంటే ఫ్రూటే, గుర్తుంచుకోండి. ఒక ఆలోచన వచ్చిందంటే అది గొప్ప ఫలం. ఇలాంటి ఫలములు వచ్చినప్పుడు మీరు చక్కటి విషయాలు నోట్స్లో లిఖించాలి. అవసరమైతే ఇంకా స్పెషల్ అనిపిస్తే బైబిల్లో రాసుకోవాలి దేవుడు మాట్లాడిన మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. అందులో ఆనందించాలి. ఇది మన పని. చూసారా, లోకం పని ఏంటి? ఇప్పుడు ఇది లోకం పని ఎట్లా ఉంటుందంటే, ఇది సంక్రాంతి పండగ కాకపోయినా, కోడి పందాలు వేసే సీజన్ కాకపోయినా, ఎక్కడన్నా సందులో 2 కోళ్ళ తెచ్చేస్తున్నారనుకో, ఇక ఆ ఊరిలో కోడి పందాలు వేసేవాడికి ఎలా ఉంటుంది? మళ్ళా పండగ వాతావరణం వచ్చేస్తుంది. ఎక్కడరా అనుకుంటే అక్కడ పోతాడు. చూసారా, అందులో ఆనందిస్తాడు. అది వాళ్ళ ఆనందం. మన ఆనందం ఏంటి? వాక్యమే మన ఆనందం, ఒక పాటే మన ఆనందం, ఒక పరిచర్యే మన ఆనందం, ఒక మీటింగ్లో పాలు పంపులు పొందడమే మన ఆనందం. స్తోత్రం. ప్రభులో ఆనందించండి. సాయంత్రం ఆరాధనలకు రండి. పోనీ రాలేదు, అవకాశం లేదు, ఇంటికాడ ఊరుకోవట్లేదు, ఇంటి దగ్గర ఉండి ఫేస్బుక్లోనన్నా చూడండి. మన కోతలో మీరు ఉండాలనేది నా ఆశ. ఊరోళ్ళ కోత కోయండి, మంచిదే. ఎవరి కోత కోసినా పంట తెగుతుంది, ప్రజలు తింటారు, అది దేవుని పనే. కానీ మన కోత కూడా మనం కోసుకోవాలా వద్దా? ఇంట్లో ఉన్నారు మీరు 4 కుటుంబ సభ్యులు, మరి మన పిల్లోడు వెళ్ళి పక్కింటి వాళ్ళ కోత కోసి వచ్చి వాళ్ళ కోత కోసి వీళ్ళ కోత కోసి వస్తున్నాడు అనుకో, అందరూ పలానా వెంకాయమ్మ కొడుకమ్మ అసలు ఎంత మంచోడో, కోతలో సహాయపడుతున్నాడు అంటారనరా? అంటారు. మరి ఇంట్లో కోత ఎవరు కోస్తారు? ఇంట్లో కోత కూడా కొయ్యాలా వద్దా? మనది అయినాక ఏదైనా అవకాశం ఉంటే ఇతరులకు చేయడం తప్పేమీ లేదు. నీకు అప్పచెప్పిన పని, నీవున్న సంఘం, నీవున్న పరిచర్య, మీరున్న పనిలో మీరు ఉండాలి. ఇప్పుడు రెబకమ్మ గారు మరి పెద్ద ఆవిడ అయిపోతుంది, 1-2 మీరు కూడా ఏం నేర్చుకోవాలి? వంట చేయడం నేర్చుకోవాలి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వంట చేయడం నేర్చుకోవచ్చు. నేర్చుకోకూడదని ఏమైనా ఉందా? ఏమండి, నేర్చుకోవచ్చు. ఇది ఆప్షనల్గా, ప్రవృత్తిగా దాన్ని నేర్చుకుంటే దేవుని పనిని చేయగలుగుతాం. ఇంకా చాలా విషయాలు మీతో చెప్పాలనుకున్నాను, టైం అయిపోతుంది, త్వరగా చెప్తాను, వినండి. ఇంకొకటి ఏంటంటే, మరి మన పరిచర్య ధర్మాన్ని మనం కొనసాగించాలి. పరిచర్య ధర్మాన్ని కొనసాగించాలి. ఇప్పుడు మాకు 6 గంటలు అవడంలోనే పిల్లలు డ్రమ్ము కొడతారు. ఇక్కడ డ్రమ్ము అవుద్ది, అక్కడ ఒక డ్రమ్ము అవుద్ది. ఇక్కడ ఒక 50 మంది పిల్లలు, అక్కడ ఒక 50 మంది పిల్లలు. సాయంత్రానికి పొలవమని మరి ఎక్కడ మీటింగ్లు పోయేవాళ్ళు అక్కడ మీటింగ్లు, చదువుకునే పిల్లలు చదువుకుంటున్నారు. అది చూడటంలోనే నా మనసు ధైర్యంగా, నాకు ప్రభువా నీకు స్తోత్రం. దాని మీద ఏం వస్తుంది, ఎన్ని కోట్లు సంపాదించాం, ఈ గోలంతా కాదు. పెద్దలు మనకు అప్పచెప్పి వెళ్ళారు, ఆ పరిచర్యను మనం కొనసాగిస్తున్నాం. సాయంత్రానికి ఆరాధన జరుగుతుంది. గొప్ప సంగతే కాదా? గొప్ప సంగతి, అంతే.
దేవుని పనిలో మీరు కూడా మీకు అప్పచెప్పిన పరిచర్య ధర్మాన్ని ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఉన్నాడు, డ్రమ్ కొడుతున్నాడు. మనం అందరం ఏం కోరుకుంటామంటే వీళ్ళందరూ బాగా డెవలప్ అయిపోవాలి, బాగా బిఏలు చదివి బీటెక్లు చదివి ఏ ఇంగ్లాండో అమెరికానో వెళ్ళిపోవాలి. మంచిదే వెళ్ళిపోతే, కానీ మరి ఇక్కడ డ్రమ్ కొట్టేది ఎవరు? అది కూడా మీరు చెప్పండి. ఏమండి మీరు స్వార్థమా? ఇప్పుడు ఆ డ్రమ్ము కొట్టడానికి పిల్లల్ని ఇక్కడ ఆపేస్తారా అనుకుంటున్నారేమో మీరు. దేవుడు ఇప్పుడు ఇంగ్లాండ్ ఎందుకు వెళ్తున్నారు? ఏదైనా ఉపయోగం ఉంటుందని కదా. ఇది ఉపయోగం ఉండేది వాస్తవమే, కానీ ప్రభు పరిచర్య చేసినందుచేత నిత్యత్వంలో ప్రభు మనకిచ్చే మహిమలో అది ఇంకా గొప్ప ప్రతిఫలాన్ని ప్రభు మనకు ఇస్తాడు. ఆమేన్. డెవలప్మెంట్ పేరుతో మనం పరిచర్యను అణగారు చేయడానికి వీలు లేదు. గొప్ప గొప్ప సేవకులు పిల్లలు ఇవాళ అమెరికాలో ఉండిపోయారు, పరిచర్య కొనసాగించే బిడ్డలు లేరు. అది ఎంత విచారమో చూడండి. కాబట్టి ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. మన తరువాత కూడా పరిచర్య జరగాలంటే మనం పిల్లలకి తగ్గించుకుని పనిచేసే కృపను నేర్పాలి. స్తోత్రం. రెబ్బా ఇమాన్యుల్ గారని ఎక్కడ రేపల్లిలో ఉంటారు. మరి అమ్మగారు డాక్టర్ అమ్మగారు వాళ్ళు ఇప్పుడు కాదు, ఒక 40 ఏళ్ల క్రితమే అమెరికా వెళ్ళిపోయారు. పిల్లలు అక్కడే పుట్టారు, అక్కడే పెరిగి పెద్దయ్యారు. కానీ డాడీ పరిచర్య చేస్తున్నారు ఇండియాలో అని చెప్పేసి వచ్చేసి ఇప్పుడు ఇండియాలో పని చేస్తున్నారు. ఇమాన్యుల్ రెబ్బా గారి పిల్లలు, జాన్ రెబ్బా గారు. ఇట్ ఈజ్ వండర్ఫుల్ థింగ్ కదా, మామూలు సంగతి కాదు. ఒకసారి మేము వెళితే మరి ఏదో ఒక టీం వచ్చారంట, మొత్తం ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ రంగులు వేస్తున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళతో టీంలో ఉండి రంగులు వేస్తున్నాడు. చూడండి, మరి మామూలు ఇన్స్టిట్యూట్ కాదు అది. 5,000 మంది పిల్లలను ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్. మరి బిడ్డలు తల్లిదండ్రుల యొక్క విజన్ను ఏం చేయాలి? దర్శనాన్ని పట్టాలి, దర్శనాన్ని క్యాచ్ చేయాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చాలి. మన తరువాత మన తరం ఈ బిడ్డలందరూ కూడా మీరు డెవలప్ అవుతూనే ఏం చేయాలి? ఈ పరిచర్యను కొనసాగించాలి. స్తోత్రం. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ బాగా చదివించేసి అందరిని పంపించేశారనుకో, ఇక్కడ ఎవరు ఉంటారు? నేను ఇందాకడే చదివాను, ఇవాళ రైట్ సోదరులు పుట్టిన విమానం కనిపెట్టిన రోజంట. అందులో ఎనాలిసిస్లో వాళ్ళు ఏం రాశారంటే, మరి రాబోయే 50 ఏళ్లలో కాదు, రాబోయే కొద్ది సంవత్సరాల్లో 50% మంది ప్రజలు సిటీలకు వెళ్ళిపోతారంట. ఇప్పటికే వెళ్ళిపోతున్నారు కదా. గ్రామాలన్నీ ఏమైపోతున్నాయి? ఖాళీ అయిపోతున్నాయి. సిటీల్లో ఎక్కేస్తున్నారు ప్రజలందరూ. విమానయానం ఎక్కువైపోద్దని రాశారు, విమాన ప్రయాణాలు. ఏదేమైనా మీరు వెళ్ళండి, వెళ్ళిన చోట పరిచర్య చేయండి. ఫ్రూట్స్ ఉండాలి. సంఘాల్లో నుండి ఏం కావాలి చెప్పండి? ఫ్రూట్స్ అంటే ఫలాలు కావాలి. మీరు ఫలించాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా కాజా సంఘ సభ్యులుగా మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక నూతనమైన ఒరవడిని సృష్టించాలి. పరిచర్య చేసే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, సంఘాలను కట్టే విషయంలో, నూతనమైన బిడ్డలకు మరి సువార్తను అందించే విషయంలో మీరు పాలు పంపులు పొందాలి. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 66వ వచనం నుండి చూడండి. లూక్ చాప్టర్ 166. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనసులో. చూసారా, చిన్నప్పుడే వాళ్ళకి అనిపిస్తుందంట, ఈ సంగతి ఏంటి బాబు, దేవుడు మాట్లాడాడు. దేవుని కృప. వృద్ధాప్యంలో ఎలిజబెత్ గర్భం ధరించి బిడ్డను కన్నది. ఇదంతా వ్యవహారం ఏంటి? ఈ పిల్లడు మామూలు పిల్లడు కాదనుకుంటా, ఎలాంటి వాడవుతాడో అనుకున్నారంట. స్తోత్రం. ఏమనుకున్నారు చెప్పండి? ఈ పుట్టిన బిడ్డ ఎలాంటి వాడగునో అని మనస్సులో అనుకునేది. కారణం ఏంటి? ప్రభు హస్తం అతనికి కనబడిందంటారా? కనబడిందనేగా వచ్చిన మళ్ళీ చదవండి, మీకు అర్థమవుద్ది. ప్రభు హస్తం అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ. చూసారా,
మనకు దేవుని హస్తం తోడై ఉండడాన్ని ప్రజలు చూసే అవకాశం దొరుకుద్ది. కరుణాకర్ గారికి దేవుని హస్తం తోడై ఉంది అని మనం అంటాం కాదు, దేవుడు వాళ్ళకి చూపిస్తాడు చాలా విషయాల్లో. అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు జవాబులు రావడం, అంటే ఆయన్ని వ్యతిరేకించినప్పుడు అవతల వారికి ఎదురు దెబ్బ తగలడం. లిటరల్గానే చెప్తున్నా, ఇందులో నేనేమి మాయ చేయట్లే. అది మనం అనుకోవడం కాదు, లిటరల్గా వాళ్ళ కళ్ళకు కనబడేటట్లుగా చేస్తాడు. సేవకునికి ఎదురెళ్ళావు, దెబ్బతిన్నావా, నీ పని అయిపోయిందా, కూర్చో అంటున్నారు అనుకో చుట్టుపక్కల వాళ్ళందరూ. నాయనో, దేవుని హస్తం అతనికి తోడై ఉన్నట్లుగా ప్రజలు గుర్తిస్తారు. ఎవరికి తోడై ఉందంట? యోహానుకు తోడై ఉన్నట్లుగా క్రియలలో కనబడుతుంది, జన్మలో కనబడింది, ఎదుగుతున్నప్పుడు కనబడుతుంది, గర్భములో ఉన్నప్పుడు కనబడింది, మరియ వచ్చినప్పుడు కనబడింది. మీకు అందరు చూడాలి, వినాలి. పరిచర్యలో గొప్ప కృప ఏంటంటే మనకు అనేక అనుభవాలు ప్రభు ఇస్తాడు. ఏమండి, పిల్లలు కూడా వింటున్నారా? యూత్, మీరు గంటకి నిజమేనంటావా? అసలు దేవుడు ఉన్నాడంటావా? దేవుడు ఏమో ఉన్నాడంటావా? ఏదో రిపకమ్మ గారు పలవా కొరకే కానీ ఇవన్నీ నిజమేనంటావా అనుకునే సెక్షన్ మనకు లేదు. ఎందుకని? అణువున నేనున్నాను అని ప్రభు ప్రత్యక్షం అవుతాడు. అణువున ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మనకు అనుభవాలు వస్తాయి. దేవుడు మాట్లాడాడు, దేవుడి కార్యాన్ని చేశాడు, దేవుడు మాట్లాడాడు, ఈ విషయాన్ని నాకు తెలియపరిచాడు, దేవుడు మాట్లాడాడు అని నీకు వ్యక్తిగత అనుభవాలు కొన్ని, సంఘములో సామూహిక అనుభవాలు కొన్ని మీకు అనుభవానికి వస్తాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడు, దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు వ్యతిరేకంగా ఉన్నది అన్నది కూడా మనకి అర్థమవుద్ది. ఏమ్మా, అర్థమవుతుందా? దేవుడు వద్దంటున్నది కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ అతనికి తోడై ఉన్నందున, దేవుని హస్తం అతనికి తోడై ఉన్నందున అందరూ ఎలాంటి వాడగునో అని మనసులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు వృద్ధుడైపోయాడు, రిటైర్డ్ అయిపోయాడు, అయినా కానీ ప్రవచనాలు చెప్తున్నాడు. స్తోత్రం, ఆమేన్. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించిన ఎవరాయన? జకర్యా. అంటే మీరు వినాలి బాగా, పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రవచించడం అనేది వాక్యంలో ఉన్న విధానం. అర్థమైందా? వాక్యం రెండు రకాలుగా ఉంది. వాక్యం ఆల్రెడీ వ్రాయబడిన వాక్యం, ఇది దేవుని చిత్తం. అలాగే దేవుడు అప్పటికప్పుడే బయలుపరిచే విషయం. కొన్ని సంఘాలు, సహవాసాలు, కొన్ని డినామినేషన్స్ ఇది నమ్ముతారు, కానీ దేవుడు మాట్లాడారు అంటే నమ్మరు. ఇక మాట్లాడింది ఏదో అప్పుడు మాట్లాడేశాడు, ఇప్పుడు అసలు ఇక మాట్లాడను అన్నాడంట. వీళ్ళకి అర్థమైందంట, మరి ఎట్లా అర్థమైందో అర్థం కాదు నాకు. వాళ్ళకి ఎలా అర్థమైందో నాకు అర్థం కాలేదంట. తెలుసును నీకు తెలుసునని నాకు తెలుసును అన్నట్టున్నా. అర్థమవుతుందా మీకు? దేవుడు మాట్లాడతాడు. మన సహవాసం ఎమాన్యుయల్ పరిచర్యల్లో కానీ, ఐపీసీ ఫౌండేషన్స్లో కానీ, ముఖ్యంగా మన యేసే జవాబు పరిచర్యల్లో వింటున్నారా? చాలా మెయిన్ పునాది సిద్ధాంతాలు కూడా చెప్తున్నా. దేవుడు ఇప్పుడు కూడా లిటరల్గా మాట్లాడతాడని నమ్ముతున్నాం మనం. ఆమేన్. అర్థమైందా? దేవుడు ఈరోజు మాట్లాడతాడా? మాట్లాడతాడు. స్వరం ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, వాతావరణాన్ని బట్టి మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ ఈవెన్ టుడే. దేవుడు ఈరోజు కూడా మాట్లాడతారు. స్తోత్రం. ఇక్కడ ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? జకర్యా ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు దాకానేమో నోరు పోయింది, మూగగా ఉన్నాడు, నోటి మాట లేదు. ఇప్పుడు నోటి మాట వచ్చింది. వెంటనేనంట పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఈ టర్మ్స్ మన ఐపీసీలో ఎక్కువ వాడేవాళ్ళు. పరిశుద్ధాత్మ పూర్ణుడై
అనే పదం ఇంకా ఏ సహవాసాల్లో పెద్దగా వాడరు. వాళ్ళు వాడారంటే అది వాక్యంలో ఉందని మీరు గుర్తుంచుకోండి. మన పెద్దోళ్ళు ఏమి నేర్పారంటే మనకు, మనం దేవుని ఆత్మ చేత సంపూర్ణులము కాబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణుడై. దీనికి మన పెద్దవాళ్ళు మనకు నేర్పిన సిద్ధాంతాలు ఏంటంటే మనం ఎప్పుడు స్తుతి చెల్లిస్తూ ఉండాలి. వీలైనంత మట్టుకు ఎగతాళి మాటలు, హేళన మాటలు, వ్యర్థమైన మాటలు, వాటన్నిటినీ కట్ చేస్తే ఈ అనుభవాలు ఎక్కువ మనకు దొరుకుతాయి. మీకు తెలిసిందే, ఇవేమి కొత్త నేను చెప్పట్లేదు. కొంచెం ఎక్కువగా జోక్గా ఉంటూ, అల్లరి చేస్తూ, ఆగం చేస్తూ, ఎగతాళిగా చిందులేస్తూ అలాంటి చేసేవాళ్ళు, దానికి దీనికి అన్నమాట. ఇదేంటంటే రెండు విభిన్న ధృవాలు అన్నమాట. మీరు ఎప్పుడన్నా అయస్కాంతం చూసారా? అయస్కాంతం ఒకవైపు తిప్పితే ఏమవుద్ది? ఇలా పెడతంటే అంటుకో, ఇటు దోసేస్తుంది. రిపల్షన్. ఈ విభిన్న ధృవాలుగా ఉంటాయి. అదే మళ్ళీ వేరే కోణంలో తిప్పితే పక్కన అతుకుపోతాయి. ఈ రెండు విభిన్న ధృవాలు అన్నమాట. ఏది? నువ్వు ఎగతాళిగా ఉండి, ఏళ్ళగా ఉండి, బూతులు తిడుతూ, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఈ రెండవ అనుభవాన్ని మనం కోల్పోతాం. సహజంగా సంఘంలో పెంతెకొస్తు అనుభవాల్లో మనం ఏం కోరుకుంటామంటే, నేను కూడా ఆత్మ పొందాలి, నేను కూడా కృపను పొందాలి, నేను కూడా ప్రవచనం చెప్పాలి, నేను కూడా విశాఖపట్నం, హైదరాబాద్ ఇచ్చేస్తున్నాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చేనేమో ఆ పిల్లలేమో కొన్నిసార్లు సహకరించట్లేదు. మంచి బిడ్డలు వస్తున్నారు, కోడళ్ళందరికీ వందనాలు, మిమ్మల్ని ఏమంటలేదు. కానీ కొన్నిసార్లు కోడళ్ళు సహకరించకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఐ ప్రే దట్ మన పిల్లలు, రాత్రి కూడా ఫిలిప్ ఒక పిల్లని తీసుకొచ్చి 7వ తారీఖు పెళ్ళి ఇక్కడ చేయాలని అడిగితే సర్లే అన్నానే. ఎక్కడి నుండో విశాఖపట్నం నుంచి తీసుకొస్తున్నారు పిల్లని. సరే, మంచిదే. బట్ అతడు ఏమని ప్రవచిస్తున్నాడంట? ప్రభువైన దేవుడు స్తుతింపబడునుగాక. ఇప్పుడు స్తుతింపబడునుగాక అనేది ప్రవచనమా? మీరు ప్రవచనం కాదనుకుంటారు మామూలుగా. ప్రవచనమే. ఓ నా కుమార్తె, నీకు మగపిల్లాన్ని ఇస్తున్నాడంటేనే ప్రవచనం అనుకుంటారు కదా. ప్రభు అయిన దేవుడు స్తుతింపబడునుగాక, ప్రభువుని మహిమపరచాలి మీరందరూ అని పలకడం కూడా ప్రవచనమే. పరిశుద్ధాత్ముడు అలా దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మీలో నింపబడినప్పుడు మీరు దేవుని గణపరచాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ప్రభు అయిన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగా చేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగా చేశాను. మళ్ళా చదువుతున్నాను ఉండండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. ప్రభువు మనల్ని దర్శించాడు అని చెప్తున్నాడు. మీ ఐడియా చెప్పండి. ఈ అధ్యాయంలో ప్రభు ఎవరిని దర్శించాడు? జకర్యాని దర్శించాడు. ఇంకా చెప్పండి. మరియమ్మను దర్శించాడు. ఇంకా చెప్పండి. యోహానును దర్శించాడు. ఇంకా చెప్పండి. ఎలిజబెత్ను దర్శించాడు. ఇంకా చెప్పండి. ఈ బాయ్స్ చెప్పట్లేదండి, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పెద్ద బాయ్స్ చెప్పాలి మీరు. రైట్. దర్శించాడు. ప్రభువు దర్శించడం అనేది గొప్ప సంగతా కాదా? ప్రభువు దర్శించడం అంటే ఎట్లా దర్శిస్తాడు? వాక్యంతోనే దర్శిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు రావట్లేదు కానీ మా చిన్నప్పుడు పగటేషగాళ్ళని వచ్చేవాళ్ళు. మీలో పెద్దవాళ్ళకి తెలుసు. వాడు ఏం చేస్తాడు? రోజుకు ఒక వేషం వేసుకొస్తాడు. ఒకరోజు సత్యాసం వేసుకొస్తాడు. సత్య అంటే తెలుసా మీకు? నల్లగా వేసుకుని మొత్తం అంతా పైన ఇంతలావు తలకాయ పెట్టుకుని, ఇక మామూలు నిలబడితే పిల్లలు జడుసు చచ్చిపోతారని వెనకమాల కూడా ఆడి డోలు కొట్టేవాడు ఉంటాడు. ఆ డోలు నాదంలోనే గుండి మనకి జల్లుమనేటట్లుగా ఆ సౌండ్ పెడతాడు. గడ గత గత గతగా నడుచుకుంటూ పోతాడు. ఇక చూడండి, మామూలుగా ఉండదన్నమాట. అది ఏ దర్శనం? దయ్యపు దర్శనం, అపవాది దర్శనం, సాతాను దర్శనం. కొత్తోళ్ళు చూస్తే పళ్ళు
మరి అమెరికాలో కూడా అయ్యే పెట్టుకుంటున్నారు. నేను అన్నాను, యేసు ప్రభు బొమ్మ పెట్టుకోవటానికేమో మీకు కష్టం, వాక్యం పెట్టుకోవడానికి ఇంకా కష్టం. కానీ ఈ దయ్య బొమ్మలు ఇప్పుడు ఈ స్కెల్టన్స్ ప్రతి ఇంటికండి, దాన్ని ఏదో అంటున్నారు హలోవీన్ అని, గుమ్మడికాయల పండుగని ఒకటి చేస్తున్నారు. ప్రతి ఇంటికి గుమ్మడికాయలు, ప్రతి ఇంటికి థ్యాంక్స్ గివింగ్ కన్నా ముందు అనుకుంటా హలోవీన్ అని పెడుతున్నారు, అక్టోబర్లో ఇప్పుడు పెట్టేసి ఆ స్కెల్టన్ బొమ్మ అంటారు కదా, అస్థి పంజరం, ఆ బొమ్మ పెట్టి పళ్ళు ఇట్ట వచ్చి పెట్టి ఇంటింటికి తగిలిస్తున్నారు, లోపల తగిలిస్తున్నారు. పెద్ద డెకరేషన్ ఏ ఏ ఏ షాపులోకి వెళ్ళినా కానీ అవే. వాక్యం పెట్టుకోవడానికి ఏమో బాధ అంట, వాక్యం పెట్టుకోవడానికి ఏమో ఇబ్బంది అంట. యేసు ప్రభు బొమ్మ పెట్టాలంటే బాధ అంట, ఇబ్బంది అంట. కానీ అవి పెట్టుకోవడానికేమో అది డెకరేషన్గా ఉందంట. మనుషులు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? నాశనాన్నే కోరుకుంటున్నారు మనుషులు. వాళ్ళకి ఇప్పుడు మీకు ఉదాహరణ అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు బాదం పాలు అక్కడ పెట్టండి, మందు సీసా పెట్టండి, వదలండి కొంతమందిని, ఏది ఎదిగిపోతారు? ఊరికినే మీరు కాజు సెంటర్లో పెట్టండి అండి, ఒక 500 బాదం పాల ప్యాకెట్లు, ఒక 1000 మందు సీసాలు పెట్టండి, ఏది ఎత్తి పట్టిపోతారు? మీకెందుకు తెలీదు? ఇదేమో ఆరోగ్యం, అదేమో అనారోగ్యం. కానీ ఏం కావాలంటే మనుషులకి? పోనీ సీసాల మీద రాయండి ఆరోగ్యం, పోనీ బాదం పాలు ఎందుకు? బాదం అంటే గుడ్ హెల్త్. ఎవరికైనా ముఖం మీద మచ్చలు వస్తే కూడా వాటిని క్లియర్ చేయడానికి కూడా బాదాన్ని రికమెండ్ చేస్తుంది ఇప్పుడు మెడిసిన్. బాదం పప్పు, బాదంతో తయారు చేసేది. మరి మీకు ఆరోగ్యం అని దీని మీద, అనారోగ్యం అని దాని మీద అని రాసి పెట్టండి. నేను చెప్పడం కాదు, ప్రభుత్వం చేసే పనులే. ఇప్పుడు ఆ పాన్పరాగ పొట్ల మీద క్యాన్సర్ వచ్చి ఇదంతా కుళ్ళిపోయి ఈ పాటే తీసేసి సగం ఉన్న బొమ్మ వేసి పెడుతున్నాడా లేదా? ఎల్లుళ్ళు ఎవరన్నా ఇదేంటి బాబు అని అడుగుతున్నారా? చెప్పండి. పెద్ద బొమ్మ వేసి పెడుతున్నారండి, క్యాన్సర్కి వస్తుంది ఇది తింటే అని. కానీ ఇల్లేమంటున్నాడు? అదే తింటున్నాడు. మిఠాయి ఏమన్నా తింటాడా? తినడు. పప్పు ఉండలు తింటాడా? మీరు ఎప్పుడన్నా కొట్లో కొనుక్కోవాలి ది బెస్ట్ ఆరోగ్యకరమైంది చిరుతిండికి అలవాటు పడిన వాళ్ళ సంగతులు అందరు కాదు అనుకుంటే మీరు పప్పు ఉండలు తినండి, మీకు ఆరోగ్యానికి మంచిది, గివ్స్ ద గుడ్ హెల్త్ కదా. కానీ తింటారా? ఏం తింటారు? కుర్కురేనే, ఏసురక్తమై చేయం. ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమన్నాడు? ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి, ప్రభు దర్శనం కలుగుతుంది. ఇది యోహాను గుర్తించగలుగుతున్నాడు. ప్రభు మరియను దర్శించాడు, ప్రభు ఎలిజబెత్తును దర్శించాడు, ఒక గొప్ప కార్యాన్ని చేశాడు, విమోచన కార్యాన్ని. ప్రభు దర్శనం కలిగిందంటే ఏదో కార్యం జరుగుద్దని మీరు గుర్తుంచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీ సభల్లో కానీ, దాన్ని ఏమంటారు, ఇది వాట్ యు కాల్, ఈ క్రిస్మస్లో కానీ, ఆ గాల్లో ఈ గాల్లో అన్నిటిలో కూడా ఏం కావాలి మనకి? ప్రభు దర్శనం కావాలి. ఎలా దర్శిస్తాడు ప్రభు? వాక్యము ద్వారానే, వాక్యము ద్వారానే. దేవదర్శనం, దైవ దర్శనం. వాక్యం ముగించేస్తున్నాను చూడండి. తర్వాత మాట ఏం రాయబడిందో? తన సేవకుడైన దావీదు వంశమునందు ఆయనే ప్రభు అయిన యేసు. దావీదు వంశములో నుండి వచ్చినటువంటి రక్షణ శృంగం ఎవరు? అదే తన సేవకుడైన దావీదు వంశములో నుండి వచ్చిన రక్షణ శృంగం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్రం. ప్రవచనాలన్నీ యేసయ్య వైపే చూస్తున్నాయి అని చెప్తారు మీకు థియాలజికల్గా చెప్పేటప్పుడు, శాస్త్రం చెప్పేటప్పుడు, బైబిల్ శాస్త్రం చెప్పేటప్పుడు బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ ప్రభు వైపు చూపిస్తున్నాయి అన్నప్పుడు ఇది గుర్తు రావాలి మీకు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ. అసలు ఏమి తెలుగు, ఏం ప్రవచనం? దావీదు ఎక్కడా? రక్షణ శృంగం ఎక్కడా? మళ్ళా తీసుకెళ్ళి ఎవరిని కలిపాడు?
మనల్ని కలిపాడు. మనం ఎక్కడ? స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. చూసారా, మనం కూడా ఉన్నామా లేదా అందులో? బైబిల్ ఆయన ఎవరో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేశాడంట. ఆయన అంటున్నాడు, నేను నిన్న ఎక్కడ చూశాను, మొత్తం డబ్బులన్నీ, వచ్చే డబ్బులన్నీ పుస్తకాలు ప్రింట్ చేయడానికే ఖర్చు పెడుతున్నాడండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు చూసారా, అసలు యేసు ప్రభు అన్న వ్యక్తి పుట్టలేదు అని చెప్తున్నాడు. అంటున్నారేంటి? అందుకే చెప్పింది మళ్ళీ ఎందులో, ఎక్కడ? ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేశాడు, పిచ్చోడేం కాదు. ఇప్పుడు ఆయనకి ఏం పట్టిందంటే ప్రభు లేడని చెప్పాలనే దురాత్మ పట్టింది. పట్టి ఏం చేస్తుంది? రాయి అబద్ధాలు ప్రింట్ చేయి, అబద్ధాలు రాస్తున్నాడు. ఏముంది, బొంకడమేగా. ఇప్పుడు నేనున్నానండి, ఇది మైక్ కాదు, ఇది ఎలక పిల్ల అంటున్నాను అనుకో. మీలో కొంతమందికి నా మీద ఎక్కువ ప్రేమ ఉన్నవాళ్ళు, నిజమే పరిశుద్ధరాజు గారు అంటే అబ్బో ఇక ఆయన నిజమే చెప్తాడనేవాళ్ళు ఏమంటారు? అవును, ఇది ఎలక పిల్లే, దాని తల్లి కూడా నాకు తెలుసు అనేవాళ్ళు ఉంటారు. కానీ వాస్తవమా? యేసు ప్రభు పుట్టలేదనే మాట వాస్తవమా? అది అబద్ధం. వాడిని ఎంత ఎర్రని చేసిందో అపవాది చూడండి. ప్రవచనాత్మకంగా ప్రభువు మాట్లాడుతున్నాడు, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దావీదు వంశములో మన కొరకు రక్షణ శృంగం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ఆదివారం ఆరాధన అంతా ఎవరి చుట్టూ తిరుగుద్దో తెలుసా? మన భోజనాలు ఎవరి కొరకు తెలుసా? మన ఆరాధన ఎవరి కొరకు తెలుసా? మన ప్రార్థన ఎవరి కొరకు తెలుసా? మన డిఫెన్సీ ఎవరి కొరకు తెలుసా? నేను కూడా అక్కడక్కడ కొన్ని చెప్తున్నా, అంటే కాంట్రవర్సీలోకి వెళ్ళకూడదని నేను కరుణాకర్ గారు రోజు మాట్లాడుకుంటాం. అయినా మరి కొంతమంది మరీ అక్రమంగా మాట్లాడినప్పుడు వాళ్ళని డిఫెండ్ చేయాలా వద్దా? చెప్పాలి కదా మరి, వేదిక దొరికినప్పుడు. మా చిన్నప్పుడు మొవ్వా హై స్కూల్లో ఏం జరిగేవి, యానివర్సరీ జరిగినప్పుడు ఈ పండితులందరూ, తెలుగు పంతులు గారు వాళ్ళని పిలిచేవాళ్ళు కదా, వాళ్ళు ఒక ఉపన్యాసం చెప్పాలంటే ఏదో ఒకటి చదివి దానిలో నుండి చెప్పేవాళ్ళు. చదవడం అంటే ఏదో మీకు తెలుసులే, ఉదాహరణ చెప్పడానికి కూడా అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. నాకు అప్పుడే అనిపించేది, ఒక్కడన్నా వాక్యం చెప్పి వివరించేవాడు స్టేజ్ మీద లేడే అని. దేవుని మహాకృపను బట్టి 1 రోజు 2 రోజులు కాదు, 20 ఏళ్ళ నుండి నాకు అవకాశం దొరికింది. హల్లెలూయా. ఎప్పుడు మొవ్వ హై స్కూల్లో స్టేజ్ మీద మాట్లాడినా ఏదో ఒక కోణాన్ని తీసుకుని, వాక్యంలో నుండి తీసుకునే విషయాన్ని చెప్పే అవకాశం ప్రభువు మనకిచ్చాడు. నిన్న కూడా మెగా పేరెంట్స్ మీటింగ్లో మాట్లాడమన్నారు. పేరెంట్స్తో మాట్లాడాలి. మా ఎస్ఐ గారు మాట్లాడారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, వీళ్ళందరూ మాట్లాడారు. నాకు కూడా మాట్లాడే అవకాశం చివరిలో ఇచ్చారు. మరి ఒక్క విషయం చెప్పాను నేను. మరియా గర్భములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఎలిజబెత్ గర్భములో యోహాను ఉన్నాడు. యోహాను గురించి ఎలిజబెత్ అంటుంది, నీ వందనవచనము నా చెవిని పడగానే నా గర్భములోనున్న శిశువు ఆనందముతో గంతులు వేశాను. గర్భములోనున్న శిశువు గంతులు వేసిన సంగతిని కూడా, అది ఆనందముతో గంతులు వేసిందని కనిపెట్టింది ఎవరామె? ఎలిజబెత్. పేరెంట్స్ పిల్లలను జాగ్రత్తగా ఓ కంట కనిపెట్టాలని జ్ఞాపకం చేస్తూ కొన్ని విషయాలు చెప్పే అవకాశం ప్రభువు మనకు ఇచ్చాడు. ఆశ ఉంటే దేవుడి ద్వారాలు ఆగండి అని అడ్డుపడేవాడు దేవుని దయ వల్ల అక్కడ లేడు. అర్థమవుతుందా? ఎందుకో చెప్పనా, వాళ్ళు ఒక్కదానికి అడ్డుపడాలనుకుంటే మనకు 100 రీజన్స్ ఉన్నాయి అక్కడ అడ్డుపడాలంటే. సత్యమే చెప్తున్నాం కాబట్టి.
పోటీ ఏం కాదు, కానీ సత్యాన్ని వక్రీకరించే వారిని, సత్యమును అడ్డుకునే వారికి మనం పాఠం బోధించవలసిన అవసరత ఉంది. ఆ కృపను మీరు కూడా పొందాలని నా కోరిక. ఎంఆర్ఓలు అవుతారు, ఆర్ఐలు అవుతారు, కలెక్టర్స్ అవుతారు, దేవునికి స్తోత్రం, కమిషనర్స్ అవుతారు. ఒకటి మీరు అవ్వాలి, రెండవది మీలో ధైర్యం కూడా ఉండాలి. అయినా ధైర్యం లేకపోతే సుఖం లేదు, మాటలు రావు. ఎందుకులే పాస్టర్ గారు మనకంటారు. యూ మస్ట్ డిఫెండ్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద సేవియర్. రక్షకుని కొరకు నీవు నిలబడవలసి వచ్చినప్పుడు నిలబడి తీరాలి. హల్లెలూయా. రక్షణ శృంగమైన, రక్షణ దుర్గమైన యేసయ్య అంటేనే రక్షణ. హల్లెలూయా. ఫోర్ట్రెస్, ఫోర్ట్, కోడ, అంతేగా. కొండ అవన్నీ, నా కోట అవన్నీ, ఫోర్ట్ లో నుంచి వచ్చినటువంటిది ఫోర్ట్రెస్. ఈ దుర్గం అనే పదం ఉందే, అందులో నుండి వచ్చింది. మీలో ఎవరికన్నా కోటలు చూసిన అవకాశం ఉందా? మరీ దూరం వెళ్ళలేకపోతే చల్లపల్లి కోట అన్న చూసిన. కొన్ని పిక్నిక్ కూడా పెట్టండి కరుణాకర్ గారు ఎప్పుడన్నా వీళ్ళందరికీ. ఏముంది, 4 ఆటోలు మాట్లాడుకుంటే చల్లపల్లి కోట చూసి రావచ్చు. అంటే చారిత్రాత్మకమైన ప్రదేశాలు. సముద్రం కూడా చూసి రావచ్చు. మరీ లోనకి వెళ్ళమాకండి, చూసి రండి. కొన్ని మన దగ్గరలో ఉన్నవి. మీలో ఎంతమంది కృష్ణానది చూశారు? ఇక్కడ దగ్గరలో చూడండి, ఎవరో చూడాల, 4 చూశారు అంతే. వెళ్ళండి, చూసిరండి. బారే కృష్ణానది వెళ్ళి ఎక్కడ సముద్రంలో కలుస్తుందో. ప్రకృతి కదా, ఎవరో ఏదో అన్నారని దానికి పేరు పెట్టారని మీరేం వ్యతిరేకం అక్కర్లా. దేవుడు దాన్ని సృజించాడు, అది దేవుని సృష్టి. ఆమెన్, హల్లెలూయా. ఈ కోటలు కట్టేటప్పుడు మధ్య మధ్యలో మరి బురుజులు కడతారు. శత్రువు దాడి చేసినప్పుడు వెంటనే దానిలోనికి పోయి దాగుకునే అవకాశం స్థానికులకు దొరుకుతుంది, లేక సైనికులకు దొరుకుతుంది. అవసరమైతే ఇందులో దాగుకొని శత్రువును హతమార్చడానికి, ఎదిరించడానికి ఒక రకమైనటువంటి. మీరు ఎప్పుడన్నా రాజస్థాన్ వెడితే జైపూర్లో, కోటాలో ఎక్కువ ఉన్నాయి. మేము రాజస్థాన్లో 3 years ఉన్నాం కాబట్టి చూసే అవకాశం దేవుడు నాకు కూడా ఇచ్చాడు. అవన్నమాట దుర్గములు అంటే అవి. నా దుర్గమా అని పాటల్లో మనం, దుర్గము అంటే ఫోర్ట్రెస్, ఫోర్ట్లో ఆ కోటలో ఉండేటటువంటి ఆ దుర్గం అన్నమాట. అది శత్రువు నుండి తప్పించబడేటటువంటి గొప్ప స్థలం, గొప్ప మార్గం మాత్రమే కాదు, అక్కడ నుండి శత్రువును ఎదుర్కొనడానికి వీలు ఉన్నటువంటి స్థలం అది. దానికి పోల్చి చెప్పాడు ఎవరిని? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నిన్ను రక్షించడం మాత్రమే కాదు, నిన్ను హతమార్చడానికి ప్రయత్నిస్తున్నటువంటి శత్రువును ప్రభు అణగారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృప నీకు దొరికింది, రక్షణ నీకు దొరికింది. మీలో కొంతమంది రక్షణ పొందమంటే అదే ఇక ఆలోచిస్తున్నాను, ఆయన పర్మిషన్ తీసుకుని పడద్దంట పరలోకంలో. ఒక ఆయన కనుక వద్దులేవే పరలోకం ఎందుకు పిచ్చిదానండా, నాతో పాటు నరకానికి రా అంటే భర్తకు లోబడి నరకానికి వెళ్ళిపోద్దంట. బాగుందా ఈ సిస్టమ్? అది నువ్వు చేసే పని నీకు అర్థం కావట్లా, నీకు అర్థం కావట్లేదు. కానీ ఇండైరెక్ట్గా నేను చెప్పింది రైటే. దేవుని యొక్క బిడ్డ, నీవు రక్షణ పొందే విషయంలో ఎవరి పర్మిషన్ తీసుకునవలసిన అవసరత లేదు, నీకు సృష్టికర్తకే. హల్లెలూయా. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన అలనాడు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ ప్రణాళిక ప్రత్యక్షత వారికి అందించబడింది. ఈనాడు యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ ప్రణాళిక ప్రత్యక్షత మీకు వాక్యం ద్వారా అనుగ్రహించబడుతుంది. ప్రభువును అంగీకరించండి, ప్రభువును పొందుకొనండి, రక్షణ పొందండి. పాప విషయమై ప్రభుతో చెప్పండి, పాపిని ప్రభువా అని. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడునయ్యండి, మనలను ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తాడు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన